హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంటల వైభవం. ఈరోజు మనము పొటాటో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దానిలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక మనము పీల్ తీసి కడిగి పెట్టుకున్న పొటాటోని ఆయిల్లో వేసుకోవాలి. పొటాటో ముక్కలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసి పక్కన బౌల్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆనియన్ వేసి వేయించాలి. ఉల్లిపాయ మనం ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక దీనిలో 4 పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక దీనిలో మనం ముందుగా వేయించుకున్న పొటాటో ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ మిర్చి పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ జీరా, ఇవన్నీ బాగా కలుపుకొని మరొక 4 నిమిషాలు వేయించుకోవాలి. ఈ మసాలా వేగేటప్పుడు చాలా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మసాలా మాడిపోకుండా ఉంటుంది. ఇది వేగాక మనము అన్నాన్ని పొడి పొడిగా చేసి పెట్టుకొని ఆ అన్నాన్ని దీనిలో వేసుకోవాలి. ఈ రైస్ అంతా ఈ ముక్కలంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని మరో 4-5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా రైస్ వేయించుకున్న తర్వాత దీనిలో కొత్తిమీర వేసుకొని మరో 1 నిమిషం వేయించేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే.